Let me share my screen. చంటి స్క్రీన్ కనిపిస్తుందా ఒకసారి చెప్పండి. ఎస్ అన్న వస్తుంది. వస్తుందన్న ఎస్ అన్న. ఓకే, మా ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడే మా ఇంట్లో ఎల్ఈడి కనెక్ట్ అయ్యాను. సో ఫ్యామిలీ అందరు కూడా ఉన్నారు మా ఇంట్లో. చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు. సో పీటర్స్ మినిస్ట్రీ మనం ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యం నుండి ప్రత్యేకంగా పేతురు యొక్క సేవా పరిచర్య విషయంలో మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. బిఫోర్ వి స్టార్ట్, లెట్స్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ప్రేమగల తండ్రి, జీవం గలేసానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృపగల తండ్రి, మా కృపను బట్టి ప్రభానైనా మరి కూడుకోవడానికి అవకాశం లేదు. అయినప్పటికీ నీ కృపను బట్టి నేను ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మేమందరము ఈజీఎఫ్గా కనెక్ట్ అయ్యి నేను ప్రభా మరి పేతురు యొక్క సేవా పరిచర్య విషయంలో ధ్యానించుకుంటుండగా నీ కృపను దయచేయండి. నీ దాసుని నిలబెట్టి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. అనేకులకు ఇది ఉపయోగకరంగా, మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎదుగుదలంగా ఆయన ప్రభా దీన్ని మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ఆత్మచేత నడిపించమని, ప్రతి ఒక్క డిస్టర్బెన్సెస్ ఏవి కూడా రాకుండా మీరే సహాయం చేయమని ప్రభా. పవర్ ఇష్యూస్, నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా మీరే సహాయం చేయమని ప్రభా. అందరికీ వాయిస్ క్లియర్గా వచ్చినట్లుగా మీరే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ కృపగల హస్తంలోకి అప్పచెప్పుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ చంటి. అయితే మనము పేతురు మినిస్ట్రీ గురించి మనము ఆలోచిస్తూ ఉంటున్నాము. సో బిఫోర్ అందులోకి వెళ్ళక మునుపు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఏంటంటే, దెర్ వాజ్ వన్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఏమనంటే, ఏ మ్యాన్ విత్ రఫ్ హ్యాండ్స్, ఇంపల్సివ్ వర్డ్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ డౌట్, who would one day walk on water and deny his savior and then boldly proclaim the gospel to thousands. A man who stumbled and fell but was lifted by grace, becoming one of the most pivotal figures in history. కఠినమైన చేతులు, ఆవేశపూరితమైన మాటలు, సందేహ క్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఒకరోజు నీటిపై నడిచి తన రక్షకుడిని తిరస్కరించి తర్వాత ధైర్యంగా వేలాది మందికి సువార్తను ప్రకటించిన వాడు, కాలు జారి పడిన కృపచేత లేవనెత్తబడి చరిత్రలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకడైనటువంటి మనిషి, ఆయనే అపోస్తులైనటువంటి పేతురు. ఈరోజు ఆయన యొక్క లక్షణాలని నేను ఈ వర్డ్స్లో నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఆయన ఆవేశపూరితమైనటువంటి మాటలు కలిగిన వాడని, ఆయన సందేహించే డౌట్ఫుల్నెస్ నేచర్ ఉంది అని, ఆయనలో దేవుడితో నడిచి అంటే క్రీస్తు ప్రభుతో ఆయన కలిగి ఉండి కూడా ఆయన ఎవరో తెలియదు అని చెప్పి ఒట్టు వేసుకోవడానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పడిపోయే స్థితి, బలహీనుడైనటువంటి వ్యక్తిని బలపరిచి కృపచేత నిలబడి ఒక హిస్టరీని క్రియేట్ చేసింది దేవుడు. అలాంటి బలహీనుడి ఒక బలహీనతల నుండి బలవంతుడిగా మారినటువంటి ఈ యొక్క పేతురు మినిస్ట్రీ, ఆయన యొక్క చేసినటువంటి సేవా పరిచర్యని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే అపోస్తుల కార్యంలోనికి మనం వెళ్ళక ముందు మన బైబిల్లో దాని ముందున్న గ్రంథము యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఒక ఎన్కౌంటర్ అనేది జరుగుతూ ఉంటుంది విత్ గాడ్ అండ్ యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అదేవిధంగా పేతురికి ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు అక్కడ మనందరికి తెలిసిన సన్నివేశమే. 3 సార్లు యేసు ప్రభు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురుని అడిగినప్పుడు అవును ప్రభు అని అంటాడు. అప్పుడు 3 సార్లు కూడా యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా గుర్ర పిల్లలను మేపుము, కాయము, వాటిని మేపుము అని చెప్పి 3 సార్లు కూడా చెప్తా ఉంటాడు. సో అక్కడ ఆయన్ని ఎలా అంటే ఆయన్ని పేతురుని ఒక నాయకుడిగా యేసు ప్రభు నియమించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం ఆయన గొర్రెల విషయంలో. ఎందుకంటే పేతురు వాళ్ళకి లీడ్గా ఉండడం మొదటి నుండి కూడా. పేతురు ఇంకా ప్రభుత్వ పరిచర్య అయిపోయిందని తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్ చేపలు పట్టుకోవడానికి ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు, అపోస్తులే వాళ్ళు కూడా మళ్ళీ. సో
అందుకని పేతురుని లీడ్ చేయాలి అన్నట్టుగా, గొర్రెల్ని మేపాలన్నట్టుగా జీసస్ ఒక బాధ్యతను అప్పగించి వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కమింగ్ టు ద యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ లోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి అపోస్తలులకి, శిష్యులకి, కొంతమంది స్త్రీలకి కనిపించినట్టుగా మొదటి అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాలు వారికి కనబడి దేవుని రాజ్య విషయాల గురించి బోధించి అనేక ప్రమాణాలను వారికి చూపించాడు. వారికి ప్రత్యేకంగా ఒకటి ఆజ్ఞాపించి చెప్పింది ఏంటంటే, మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములో ఉండాలి అని వారికి చెప్పారు. సో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళకూడదని శిష్యులకి చివరిగా ఆజ్ఞాపించి 40 దినాల తర్వాత అంటే 40th డే రోజు ఆయన ఆరోహణమైనట్టుగా మనకి అపోస్తల కార్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ నుండి పెంతెకోస్తు దినానికి, పెంతెకోస్తు ఈజ్ ఈక్వల్స్ 50 డేస్ అనమాట, 50 దినాలు. యేసు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత నుండి 50 డేస్ కౌంట్ చేస్తే పెంతెకోస్తు దినాలు. అందులో ఆల్రెడీ 40 డేస్ కంప్లీటెడ్. 40 డేస్ ప్రభు తను బయలుపరుచుకుంటూ వచ్చాడు. మిగతా 10 డేస్ వీళ్ళు కనిపెట్టారు. ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళలే, ఒక మేడగదిలోనికి వెళ్ళి అక్కడ ఇంచుమించు పేతురుతో పాటు కూడా కొంతమంది స్త్రీలు, సహోదరులు, మొత్తం ఇంచుమించు ఒక 120 మంది ఆ గదిలోనే ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసుతో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ మరి తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు వారందరూ కూడా కనిపెడుతూ వస్తూ ఉంటున్నారు. ఇందులో ద ఇనిషియలైజేషన్, ఫస్ట్ తనను తాను ఇనిషియలైజ్ చేసుకున్నాడు సంఘ నాయకత్వంగా. పేతురు స్థానాన్ని మనం చూసుకున్నట్లయితే 15వ వచనంలో, ఆ కాలంలో ఇంచుమించు 120 మంది సహోదరులు కూడా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేర్చవలసి ఉండేది. ఈ లేఖనాల్ని కోట్ చేసి పేతురు ఇనిషియేట్ చేసుకొని అక్కడ యూదా స్థానాన్ని భర్తీ చేయడానికి ఆయన ప్రయత్నించాడు. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకోవును గాక అని ఒక పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో ఉన్న దాన్ని కోట్ చేసి, అది యూదా స్థానము, అది ఇప్పుడు ప్రస్తుతం లేదు. అపోస్తులుగా దేవుడు 12 మందిని క్రీస్తు మనల్ని ఏర్పరిచారు, కానీ మనం ఉన్నది కేవలం 11 మంది. ఆ లోటుని భర్తీ చేయడానికి పేతురు ముందడుగు వేసి ఇనిషియేషన్ తీసుకొని నాయకుడిగా ముందుకొచ్చి తన సొంత ఆలోచనతో చేత కాకుండా దేవుడి మీద ఆధారపడి వాళ్ళు అప్పటి లాగా చీట్లు వేసి మరి మత్తయ్య చీటి దేవుడు అనుగ్రహించాడని వారు విశ్వాసంతో నమ్మి మత్తయ్యని వారి యొక్క అపోస్తుల తత్వంలోనికి చేర్చుకున్నారు. దీన్నంతటిని నడిపించింది పేతురు అక్కడ. సో ప్రారంభంలోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు మొదలయ్యాయి. ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, స్టార్టింగ్ లోనే పెంటకోస్ట్ దినం అనేది చూస్తా ఉన్నాం. సో ఈ ఫస్ట్ చాప్టర్ టు సెకండ్ చాప్టర్ 10 డేస్ కంప్లీషన్ మనకు కనిపిస్తుంది. అంటే 40 డేస్ యేసుప్రభు ఆరోహణమైన తర్వాత 10 డేస్ ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ యాక్చువల్లీ పేతురుకు ఉన్న ఒక లక్షణాలు, గుణాల్లో మనం చూస్తూ వచ్చాం కదా. ఆయన తొందరగా అన్ని తొందరగా కావాలి, వెయిటింగ్ అనేది ఉండదు పేతురుకి, ఫాస్ట్నెస్ అనమాట. బట్ ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే 10 రోజులు కూడా వెయిట్ చేయడం అనేది ఒక వెయిటింగ్ పీరియడ్ గా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురుతో పాటు ఉన్న అందరు శిష్యులు, అపోస్తులందరూ కూడా. అయితే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వస్తాడని పేతురుకు కానీ తక్కిన అక్కడున్న శిష్యులు కానీ అపోస్తులు కానీ ఎవరికి కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కనిపెడతా ఉన్నారు. ఏ రోజు వస్తుంది అన్నది యేసుప్రభు చెప్పలే, కనిపెట్టుంటని మాత్రమే చెప్పారు. సో పెంతెకోస్తు దినాన వచ్చిందన్నది మనకు తెలుసు, బట్ వాళ్ళకు వస్తుందన్న విషయం వాళ్ళకి తెలియదు, పరిశుద్ధాత్ముడు వస్తాడన్న విషయం. సో ఎవ్రీడే లాగానే పెంతెకోస్తు దినాన్ని కూడా వారు ఏర్పరచుకున్నారు. పెంతెకోస్తు దినం మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఐగుప్తు నుండి విడిపోయిన తర్వాత మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. సినాయి పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వబడిన దినము. దాన్నే పెంతెకోస్తు దినం 50 days గా కొత్త నిబంధనలో చేయడం జరిగింది. అదే రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలందరి మీదకి రావడం, మొట్టమొదటిసారి రావడం కూడా పేతురు అపోస్తుల తత్వం ఉన్న సమయం ఆ గదిలో రావడం అన్నది మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకే కదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ హృదయంలోని ధర్మశాస్త్రం అని యేసుప్రభు ఒక చోట కోట్ చేయడం జరిగింది.
అంతకుముందు ధర్మశాస్త్రము ఒక ఫిజికల్గా ఇవ్వడము, ఇక్కడ ధర్మశాస్త్రం మన హృదయంలో రాయబడడం అనమాట. అది కూడా సేమ్ డే జరగడం అన్నది విచిత్రం. అండ్ పెంటకోస్ట్ దినం మనందరికీ తెలిసింది, అంతకుముందు మనం చదువుతూ వచ్చాం. వివిధ ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా పెంతకోస్తు దినాన అక్కడికి చేరుతారు. ఎక్కడికి? యెరూషలేంకి చేరుతారు. అక్కడ ఆ కోతకాలపు పండగ అని కూడా అంటారు దాన్ని. సో వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తారు, బళ్ళు అర్పిస్తారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. సో వివిధ భాషలు కలిగిన యూదులు, వేరే వేరే దేశాల్లో సెటిల్ అయిపోయిన యూదులందరూ కూడా ఆ పెంతకోస్తు దినాన్నే వచ్చారు. హియర్ ఇట్ షోస్ ద టైమింగ్ ఆఫ్ ద గాడ్ యొక్క టైమింగ్ ఎలాంటిది అన్నది మనకు అర్థమవుతా ఉంటుంది. సో ఆ పెంతకోస్తు దినాన్నే దేవుడు పరిశుద్ధాత్మని రప్పించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. సో పరిశుద్ధాత్మ ఆ దినాన్ని అక్కడికి రావడము, ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడము, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొరతే అన్య భాషలు మాట్లాడసాగారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ అక్కడికి రావడము, ప్లస్ వాళ్ళ భాషల్లో క్రీస్తు సువార్తని వారికి ప్రకటించడం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అగైన్ పేతురు ఇనిషియేట్ చేసుకున్నాడు తొలి ప్రసంగం. పరిశుద్ధాత్మ పేతురు మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రసంగించాడు పేతురు అందరి ఎదుట. ఆయన యోవేలు ప్రవచనాన్ని ఎత్తి పట్టుకొని, మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవర్తించెదరు, మీ యవనుల దర్శనములు కలుగులు, మీ వృద్ధులు కలలు గందురు అని ఆ యొక్క యోవేలు ప్రవచనం ఏదైతే ఉందో అది నేడు జరిగింది అని ప్రతి ఒక్కరికి వారికి అర్థమయ్యే రీతిగా అక్కడ యేసుక్రీస్తుని గురించి బోధ చేయడము. అదేవిధంగా కీర్తన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడినటువంటి విషయాలను అంతకు ముందు వరకు పేతురు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని యొక్క కుమారుడిగా ప్రకటించినాడు. బట్ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆ కీర్తన గ్రంథంలో ఉన్న కొన్ని పాయింట్స్ ని కోట్ చేశాడు. నీవు నా కుడి పార్శ్వంలో కూర్చుండు అని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చెను అని యేసు ప్రభువుని ప్రభువుగా, తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువుగా కోట్ చేసి బహిరంగంగా ఆయన్ని దేవుడు అన్నట్టుగా ప్రకటించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగాను నియమించను. ఆ నెక్స్ట్ లైన్ లోనే 36లోనే ఆ వర్స్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ప్రభువుగా అక్కడ డిక్లేర్ చేశారు. ఈ మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న చాలా మందిలో 37 వర్స్ లో కనిపిస్తూ ఉంటుంది, వారి హృదయంలో నొచ్చుకొని, అక్కడ ఏమని ఉంటుందంటే పొడవబడి అని ఉంటుంది. పొడవబడి వారు ఏం చేయాలని అపోస్తలుని అడిగినప్పుడు పేతురు అంటారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు అని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు దాన్ని నమ్మి పశ్చాత్తాపడి అనేకులు చేర్చబడతారు. ఇంచుమించు 3000 మంది ఆ దినాన చేర్చబడడం కాదు, ఏకంగా బ్యాప్టిజం తీసుకున్నారు. సో నౌ దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంటుంది అంటే సెకండ్ చాప్టర్లో ఇట్ వాస్ క్లియర్. 10 రోజులు వాళ్ళ యొక్క వెయిటింగ్ పీరియడ్కి ద రిజల్ట్ ఈస్ 3000 పీపుల్ ఆ దినాన బ్యాప్టిజం తీసుకున్నారు. ఇట్ ఈస్ ఆన్ పెంటకోస్ట్ డే రోజు. ఒక రోజులో 3000 మంది మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని ఆల్మోస్ట్ 10 days వెయిటింగ్ టైం పీరియడ్ ఆఫ్ ప్రేయర్కి 1 డేలో రిజల్ట్ రావడం అనేది ఇట్ ఈస్ అ హోలీ స్పిరిట్ ఆ దినం అక్కడ. దాని తర్వాత వారిని ఫాలో అప్ చేయడము, వారు అనేక సూచన క్రియలు అపోస్తలుల ద్వారా జరగడము, తర్వాత వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో కూడుకోవడము, అండ్ వారిలో ఒక క్రమాన్ని నేర్పించడం జరుగుతూ వచ్చింది. ఎవరైతే బ్యాప్టిజం పొంది చేర్చబడ్డారో వారిలో అపోస్తల బోధయు, సహవాసమును, రొట్టె విరుచుటయు, ప్రార్థన చేయుటయు ఎడతెగక వీరి విషయంలో జరిగింది. సో వాళ్ళు తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళక మునుపు వరకు కూడా వాళ్ళకు ఒక క్రమాన్ని అంతటిని కూడా నేర్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 47వ వచనంలో 46 నుండి చదువుతున్నాను. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండిరి. సో గ్రోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 3000 మందిని ప్లస్ గ్రోయింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బియాండ్ ఇమాజినేషన్, లైక్ ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే అందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్
ఇజ్రాయెల్కి సంబంధించి యెరూషలేంకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ దినాన పెంతెకోస్తు దినాన ఎక్కువ మంది వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడ రాయబడి ఉంది. కొంతమంది అరబీయులని, కొంతమంది పొంతు ఆసియా సంబంధించిన మెసొపొతోమియా, ఎలామీయులు, మాదీయులు, పార్తీయులు, ఇటువంటి వాళ్ళు కూడా మేబీ అందులో ఉండవచ్చు. సో వారి తిరిగి మళ్ళీ వారి యొక్క స్వదేశానికి వెళ్ళినప్పుడు బహుశా వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని అక్కడ సాక్ష్యంగా చెప్పి ఉండవచ్చు, సువార్త ప్రకటించి ఉండవచ్చు. సో ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడము, చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడము మనము చూస్తూ ఉంటున్నాం. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యము ఇంత అద్భుతంగా 2వ అధ్యాయంలో మనము చూడడం జరుగుతూ ఉంది. అండ్ దీనంతటిని లీడ్ చేస్తుంది, దీనంతటిని ముందుండి జరిపిస్తుందంతా కూడా పేతురు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో మనందరికీ తెలిసిందే, మరి వారు సంఘంగా యూదులందరూ కూడా సంఘంగా ఏర్పడి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకున్నప్పటికీ ఒక దినాన ఇంచుమించు 3 గంటల ప్రార్థన కాలం సమయంలో పేతురు యోహాను వెంట పెట్టుకొని దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు అక్కడ భిక్షం అడుక్కునేవాడిగా అక్కడ మనము చూస్తున్నాం, మనందరికి తెలిసిన విషయం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమవుతా వచ్చింది ఏంటంటే, పుట్టినది మొదలుకొని ఈ వ్యక్తి ఉన్నాడు. 4వ అధ్యాయం 22వ వచనంలో స్వస్థపరచుటకు మనం ఆ సూచన క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు అని ఆయన యొక్క ఏజ్ ని కూడా అక్కడ కోట్ చేయడం జరిగింది. సో ఈ పుట్టినప్పటి నుండి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్, పేతురు ఎన్కౌంటర్ అయిన ఏజ్ ఆల్మోస్ట్ 40+. అంటే ఆల్మోస్ట్ 40 years నుండి ఉంటున్నాడు. అంటే 2 to 3 generations ఆ వ్యక్తి యెరూషలేం దగ్గర భిక్షం అడుక్కుంటున్నాడు అన్న విషయము ఆ వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తిగా ఉండవచ్చు అని మనం దాన్ని ఈజీగా గెస్ చేయవచ్చు. అలాంటి వ్యక్తి, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, యేసుప్రభు ఎన్నోసార్లు యెరూషలేంకి వచ్చాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, బట్ ఈ వ్యక్తిని ఎందుకు స్వస్థపరచలేడు అనేది ఒక క్వశ్చన్ నాకు అనిపించింది. మేబీ అది పేతురు ద్వారా జరిగించడానికి దేవుడు డిలే చేసి ఉండవచ్చు అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఈ వ్యక్తి ద్వారా 2వ ఉపన్యాసం స్టార్ట్ అయింది, 2వ ప్రసంగం పేతురు జరిగింది. ఇది చాలా పెద్ద ప్రసంగము, చాలా బ్రాడ్గా జరిగింది. సో దీనికి మూల కారణం ఎవరంటే ఈ కుంటివాడే. సో పేతురు మినిస్ట్రీలో 2వ మెసేజ్ ఇవ్వడానికి ఈ వ్యక్తి చాలా ఉపయోగపడ్డాడు. ఇంకోటి అంటే, యేసు ప్రభు కొన్ని విషయాల్లో భిక్షగాళ్ళు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక గుడ్డి భిక్షగాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు అని యేసు ప్రభు అన్నప్పుడు, నేను చూపును కోరుకుంటున్నాను అని అన్నాడు, కానీ డబ్బు, వెండి, బంగారం కొరకు ఆశపడలేదు ఆ వ్యక్తి. సో నీ విశ్వాసాన్ని బట్టి నేను స్వస్థపరిచిన అని యేసు ప్రభు చెప్పాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి మాత్రము విచిత్రం, నాకు చాలా విచిత్రం అనిపించింది ఏంటంటే, ఈ సర్చింగ్ ఫర్ మనీ. యాక్చువల్లీ పేతురు నుండి ఏదైనా నాకు లభిస్తుందా, ఏదైనా డబ్బు, బంగారము, వెండి ఇస్తాడన్న ఎదురు చూపుతో చూశాడు, కానీ నాకు స్వస్థత వస్తుందన్న ఆశ అతనిలో లేదు. కానీ పేతురులో ఆ విశ్వాసం ఉంది. ఆయన్ని యేసుక్రీస్తు నామంలో నేను ఆయన్ని స్వస్థపరచగలుగుతాను అని పేతురుకు ఆ విశ్వాసం ఉంది. సో విశ్వాసంలో పేతురు చాలా పీక్స్లోకి వెళ్ళాడు ఆ టైంకి అనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆ వ్యక్తితో అన్న మాట ఏంటంటే, వెండి బంగారములు నీకు ఇవ్వడానికి నా యొద్ద ఏమి లేవు, కానీ నా దగ్గర ఉన్నదే నేను నీకు ఇస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నడుమని చెప్పినప్పుడు వాడి కుడి చేయిని పట్టుకోగానే వెంటనే వాడి పాదములు చీలమండలములు బలమును పొందాడు. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. దిస్ ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెండ్ అట్ ఎర్లీ మార్నింగ్ 3 AM టైంలో, ఎర్లీ మార్నింగ్ 3 AM టైంలో భిక్షం వేయకుండా ఆ వ్యక్తిని స్వస్థపరిచి తన్ని కూడా తీసుకొని దేవాలయంలోకి వెళ్ళారు. సో మార్నింగ్ 3 AM నుండే ప్రజలు అనేది అక్కడికి రావడము, ఆరాధన చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలా జరుగుతున్న టైంలో ఎంతమంది అక్కడికి వస్తూ ఉంటున్నారో ఆ టైంలో పేతురు అక్కడ జరిగిన అద్భుతాన్ని బట్టి అందరు ఆశ్చర్యపోతే విస్మయం పొందుతూ ఉంటుంటే అందరు అక్కడ ఒక దగ్గర కూడుకున్నారు. పేతురు మళ్ళా లీడ్ చేసుకొని ఆయన సెకండ్ మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి మెసేజ్ అంతా కూడా యేసుక్రీస్తుని, మీరు ఎవరైతే క్రీస్తును శ్రమపడి ఆయన శిలువ మరణం పొందాడో ఆయన గురించి పాత నిబంధనలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు ఏమేమి సూచనలు తెలియజేశాడో, మోషే యేసుక్రీస్తుని గురించి ఏమేమి తెలియజేశాడో ఇవన్నీ మనం చదువుకుంటే అందులో మనకు ఉంటుంది. సో అవన్నీ నేను కవర్ చేయట్లే, బట్ అక్కడ నోట్ చేసి చెప్తా ఉన్నాను. సో పాత నిబంధనని
కంప్లీట్ గా కోట్ చేసి దాన్ని యేసుక్రీస్తుని గురించి అక్కడ చెప్పడం జరిగింది. 4వ అధ్యాయానికి వచ్చి 4వ అధ్యాయంలో ఆయన ఇంకా మాట్లాడుతుండగా యాజకులు దేవాలయం అధిపతి సద్దుకయ్యులు కూడా ప్రజల ఎదుట వారిని బోధిస్తున్నప్పుడు వెంటనే వారిని బలాత్కారంగా పట్టుకొని అని చెప్పి అక్కడ టైం మెన్షన్ చేశారు. సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచింది. అంటే వీరిని పట్టుకున్నది ఈవినింగ్ అంటే అరౌండ్ 3 to 4 అనుకున్నాం, 4 PM, అరౌండ్ 4 PM వాళ్ళని వీళ్ళు పట్టుకున్నట్టుగా చూస్తాం. బట్ ఉపన్యాసం ఈయన స్టార్ట్ చేసింది మెసేజ్ 3 AM. అంటే ఇంచుమించు 12 నుండి 13 గంటలు మెసేజ్ ఇస్తున్నాడు పేతురు. అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు వింటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అండ్ 13 గంటలు ఆయన ప్రసంగం విన్న తర్వాత లాస్ట్కి వాళ్ళు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ లైన్ లో ఉంటుంది ఏం తెలుసు, ఆ వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్యను ఇంచుమించు 5,000 మంది ఉన్నారు. సో ఫస్ట్ ప్రీచ్ చేసిన దాంట్లో 3,000 మంది అక్కడ మనం చూస్తే, సెకండ్ ఆయన ప్రీచ్ చేసిన దాంట్లో 5,000 మంది నమ్మారని ఉంది, బ్యాప్టిజం తీసుకున్నట్టు ఇక్కడ లేదు. సో ఇంచుమించు పురుషులే 5,000 మంది అని అంటే స్త్రీలు, పిల్లలు, యవనస్తులు వీళ్ళు ఇంకెంతమంది ఉన్నారన్నది మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ గ్రోయింగ్ అనమాట. చర్చ్ అనేది గ్రో అవుతా ఉంది. చాలా మంది విశ్వాసం ఉంచుతున్నారు ప్రభు వైపుకు, అద్భుతాలు చూస్తూ ఉన్నారు. ఈ ఒక్క కుంటివాడి స్వస్థత 5,000 మంది పురుషుల్ని ఆకర్షించింది యేసుక్రీస్తు వైపుకి. అంత గొప్పగా దేవుడు అక్కడ పేతుర్ని వాడుకోవడం మనకు చూస్తూ ఉంటున్నాం. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసి నెక్స్ట్ డే మరునాడు వారు అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములోనికి కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కయపయు, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా అక్కడ ఉండేది. సో వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారంటే ప్రధాన యాజకుల దగ్గరికి, అన్న, కయప వీళ్ళ దగ్గరికి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో దాన్ని సెన్హెడ్రిన్ అని అంటారు. సో సెన్హెడ్రిన్ దగ్గర వాళ్ళని నిలబెట్టడము. అయితే ఇక్కడ ఒక పీటర్ క్యారెక్టర్ ని మనం అర్థం చేసుకోవచ్చు. అన్న, కయప అనే ప్రధాన యాజకులు యేసుప్రభుని మధ్యలో, యేసుప్రభు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని యేసుప్రభుని వాళ్ళని అవమానపరుస్తున్నట్టు, తిడుతున్నప్పుడు, యేసుప్రభుని పిడిగుద్దులు కొడుతున్నప్పుడు పేతురు అక్కడే ఉన్నాడు. ఆ టైంలో అక్కడే ఉండి అన్ని చూస్తున్నాడు. అట్ ది సేమ్ టైం భయపడుతున్నాడు. ఒక చిన్న పిల్ల, నువ్వు యేసుప్రభుతో ఉన్న వ్యక్తివి కదా అని అన్నప్పుడు ఆయన భయంతో, నేను యేసుప్రభుతో ఉన్న వ్యక్తిని కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకునేంత వరకు కూడా 3 సార్లు ఆయన అనడం మనకు తెలుసు. ఆ సందర్భం మళ్ళీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఆ ప్లేస్ ని కాదు, ఆ ప్లేస్ లో ఉన్న ప్రధాన యాజకుల యొద్దనే నిలబెట్టాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పేతురు ఇక్కడ భయపడలేదు. వాళ్ళందరి ఎదుట నిలబడ్డాడు. నిలబడి ధైర్యంగా పరిశుద్ధాత్మతో నిండిన వాడై వారి ఎదుట సాక్ష్యం చెప్తున్నాడు. ఈయనకి ఆ ధైర్యం రావడానికి కూడా ఆ పాయింట్ అక్కడ మెన్షన్ చేశాడంటే, ఈ దుర్బలుణ్ణి పొందెనని క్షమించండి, ఆ దుర్బలుని చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, అంటే ఇది మీరు స్వస్థపరిచారని మమ్మల్ని మీరు తీసుకొని వచ్చారు కదా, ఆ వ్యక్తిని నేను స్వస్థపరిచింది ఎవరి నామంలో అంటే, మీరు ఎవరైతే సిలువ వేసబడి మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపాడో ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందాడని మీ ఎదుట నిలిచిచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనసులో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనండి. ఈ మాట నేను ఎందుకు కోట్ చేశానంటే, ఈ మాట అన్న తర్వాత వాళ్ళు పేతురు, యోహానుల ధైర్యంను చూచి వీరు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి, వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏంటిది? వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు. రెండవది ఏంటంటే, వీళ్ళు విద్యలేని పామరులు ఇంత అద్భుతంగా ఎలా టీచ్ చేయగలుగుతున్నారు, ఎట్లా ప్రీచ్ చేయగలుగుతున్నారు అన్నది వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత వాళ్ళు స్వస్థత పొందడము, కళ్ళ ముందు అది జరగడము, ఇవన్నిటిని బట్టి వాళ్ళని ఏమీ చేయలేక, అరెస్ట్ చేయలేక అందరి ముందు వాళ్ళని గద్దించారు. బెదిరించి మరి యేసుక్రీస్తు నామంలో మీరు ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి వారిని అక్కడి నుండి పంపించడం జరిగింది. సో వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మేము కన్నవాటిని విన్నవాటికి చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఇచ్చి అక్కడ నుండి బయలుదేరారు. వాళ్ళు అక్కడ నుండి విడుదల పొంది వాళ్ళ యొక్క ఏదైతే చర్చ్ ఉందో ఆ స్వజనుల యొద్దకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ సాక్ష్యాన్ని అంతా కూడా వాళ్ళకి చెప్పినప్పుడు
పేతురు హెచ్చరికలు అక్కడ రాయబడి ఉన్నట్టు ఆ పేతురు యొక్క ధైర్యాన్ని, ఆయన విశ్వాసాన్ని అక్కడ క్రైస్తవులను రాయబడి ఉంది. యాక్చువల్లీ యూదా క్రైస్తవులందరికీ కూడా అక్కడ ఆదర్శంగా నిలుస్తాయి. వాళ్ళందరూ దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు కొన్ని కీర్తనల గ్రంథంలో కోట్ చేస్తారు. అన్య జనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభు మీదనో ఆయన క్రీస్తు మీదనో భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అది ఇక్కడ నెరవేరిందని వాళ్ళు దాన్ని బట్టి ఎత్తి పట్టుకొని ప్రభువుని స్తుతించినట్టు, ఆరాధించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత కింది వచనాల్లో మనం చూసుకున్నట్లయితే వారందరూ కూడా విశ్వసించి ఏక హృదయం గలవారై, ఏక ఆత్మ గలవారై ఉన్నారు. వారందరిలో కూడా వేరియేషన్స్ అనేవి లేవు. ఇక్కడ ఆది అపోస్తుల సంఘం, ఈ సంఘంలో వేరియేషన్స్ లేవు. ఈ సంఘంలో ఆత్మచేత నింపబడిన వారిగా ఉన్నారు. ఈ సంఘంలో మనము చూసుకున్నట్లయితే ఎక్కడైతే మేడగదిలో నుండి వాళ్ళు ఏక మనసుతో ఉంటూ వచ్చినారో అక్కడ నుండి ప్రతి అధ్యాయంలో ఈ ఈ ఈ వర్డ్ చూస్తూ ఉంటాం. ఏక మనసు, ఏక హృదయము అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. 32 వర్స్లో కూడా 4:32లో కూడా ఆ వర్స్ కనిపిస్తూ ఉంటుంది. ఏక హృదయం గలవారే, ఏక ఆత్మ గలవారే వాళ్ళందరూ కూడా ఉండడం అనేది చూస్తూ ఉంటుంటాం. అక్కడ నుండి వాళ్ళు సంఘము అక్కడే యూదాలో మొదటి అపోస్తుల యొక్క సంఘము జరగడము, అందులో వారి యొక్క యావత్ ఆస్తులన్నిటిని కూడా తీసుకొచ్చి ఇవ్వడం. ఇక్కడే బర్నబా ఇంట్రొడక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అక్కల కొరది వాళ్ళకున్న అన్ని కూడా అపోస్తుల పాదముల యొద్ద పెడతారు. ఇక్కడ అనన్య సిప్పిరా సంఘటన ఒకటి పేతురు మినిస్ట్రీలో జరగడం మనం చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో అననీయ సిప్పిరా ఇద్దరు భార్య భర్త మనకు తెలిసినటువంటి విషయమే. సో వాళ్ళు ఎంత కమ్మారో అంత తీసుకురాకుండా కొంత దాచుకొని తీసుకురావడం, భార్యాభర్తలు ఇద్దరు అలా చేయడం, దానికి పేతురు ప్రత్యేకంగా వారిని హెచ్చరించడం, మోసపూరితమైనటువంటి సంఘంలో జరగకూడదు అని వారిని హెచ్చరించడం, దాన్ని బట్టి వాళ్ళిద్దరు కూడా మరణించడం జరిగింది. ఇది అక్కడున్న ఆ చర్చ్ కమ్యూనిటీలో ఒక రకమైన భయాందోళన తీసుకొచ్చింది. భయం అనేది కొట్టుకొచ్చింది. అంటే దేవుడు పరిశుద్ధాత్మను వారి మీదకి తీసుకొచ్చిన తర్వాత, రక్షణని ఇచ్చిన తర్వాత ఎంత పరిశుద్ధంగా మనం జీవించాలి అనేది ఆది అపోస్తుల సంఘంలో మనం నేర్చుకోవచ్చు. మనము లోన ఏమనుకుంటున్నాం అంటే, వాళ్ళు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఈ పొలాన్ని అమ్మినప్పుడు అది నీదే కదా, నీ సొత్తే కదా, నువ్వు నీ దగ్గర ఇది పెట్టుకున్నాను, నేను ఇది ఇచ్చానని నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు. కానీ నువ్వు అక్కడ యథార్థంగా లేవు పరిశుద్ధాత్మకి. సో ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. పేతురు అక్కడ కోట్ చేసింది ఏంటంటే, యథార్థత చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మని మోసపుచ్చాలను, లేదా మనం కొంత ఇచ్చి ఎక్కువ ఇచ్చినా అని చెప్పి బయట డబ్బాలు పలకడము, బయట చెప్పుకోవడము, కొద్దిగా సేవ చేసి ఏదో పెద్ద సేవ చేసినట్టుగా మనం బిల్డప్ ఇవ్వడము, ఇట్లా చేసుకోవడము సంఘంలో, అది కరెక్ట్ కాదు అన్నది ఇక్కడ పేతురు దాన్ని తీవ్రంగా ఖండించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పట్లో అంత పరిశుద్ధాత్మను కోరుకున్నట్టుగా ఏ చిన్న మిస్టేక్కి కూడా ఒప్పుకోకుండా అపోస్తులు సంఘాలని నడిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దాన్ని బట్టి ప్రజల మధ్య అనేకమైన సూచన క్రియలు, మహత్ కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడవ వారిలో ఎవడును వారితో కలుసుకొనుట తెగింపలేదు, కానీ ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలు అనేకులు మరి ఒక వగు విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడింది. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగుల వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడయన్ను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. సో పేతురు యొక్క వర్డ్ ఎట్లా అయిపోయిందని అంటే, ఆయన ఏది పలుకుతుంది అవ్వడం, వీళ్ళు చూడడం జరిగింది. తర్వాత ఏంటంటే, పేతురు ప్రసంగం ఇస్తూ ఉంటున్నప్పుడు, ఆయన నడుస్తూ ముందుకెళ్ళి ప్రసంగం ఇస్తున్నప్పుడు, ఆయన ఎక్కడికి వెళ్ళి నడుస్తూ వెళ్తాడో ముందే వీళ్ళు ప్రజలందరూ గ్రహించి అక్కడ రోగుల్ని స్వస్థపరిచే వాళ్ళందరినీ, అనారోగ్యంతో ఉన్న వారందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఆయన నీడ పడితే చాలు అని. అంటే ఇది పేతురు కూడా అది లేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి విశ్వాసంని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు నీడ పడితే కూడా స్వస్థ పొందడం. సో ఎంతగా పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా ఉన్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, సంఘ ఐక్యతను కోరుకుంటున్నాడు, దేవుని పట్ల భయభక్తులు కోరుకుంటున్నాడు. అట్ ది సేమ్ టైం ఎంత పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఆయన మీద ఎంతగా ఉన్నదన్నది
ఈ వర్స్ మనకి చూపిస్తా ఉంది. తర్వాత 17 వర్స్లో 5th చాప్టర్ 17 వర్స్లో మనము చూసుకున్నట్లయితే పేతురు ఇంకా ఇతర అపోస్తులు అద్భుతాలు చేయడము, సంఘం వృద్ధి చెందింది. ఆ తర్వాత పేతురుని మళ్ళీ అరెస్ట్ చేశారు. ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారందరూ ఈ బహిరంగంగా ప్రసంగం చేయడాన్ని బట్టి వారిని మళ్ళీ తీసుకెళ్లి చెరసాలలో ఉంచినప్పుడు ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపుల్ని తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని ఆ దేవదూత వారికి చెప్పడం, దాన్ని బట్టి ధైర్యంగా వాళ్ళు వెళ్ళి దేవాలయంలో బోధించడం, వీళ్ళు వచ్చి అక్కడ చూసినప్పుడు పేతురు లేకపోవడం, వాళ్ళు భయాందోళనకి చెందారు. ఇక్కడ మనము చూడడం ఏంటంటే పేతురికి దూతలు కూడా సహాయం చేస్తున్నారు. ఆయన మినిస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన అరెస్ట్ చేసింది బయట వాళ్ళు. ఈయన ఒక నోటి మాట చెప్తే సంఘస్థులు చనిపోయిన విషయం మనం చూస్తున్నాము, కానీ బయట వాళ్ళు వచ్చి ఈయన అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే చూడండి ఈ వేరియేషన్ ఎలా ఉందంటే, సంఘం వెలుపట ఉన్న వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా పర్వాలేదు, కానీ సంఘంలోనున్న వాళ్ళు వి షుడ్ మానిటర్. మిస్టేక్ చేస్తే అది లెక్కింపబడుతుంది. అంటే రక్షణ లేని వాళ్ళు ఎన్ని మిస్టేక్ చేసినా కూడా వారు మేబీ వాళ్ళకి అవకాశం ఉంది, కానీ మనకు కూడా అవకాశం ఉంది, కానీ ఇట్ విల్ బి లెక్కప్ప చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ వీళ్ళు అపోస్తులకు లెక్కప్ప చెప్పారు, దేవునికి లెక్కప్ప చెప్పారు. సో రక్షణ పొందిన తర్వాత సంఘంలో ఉన్న మనము ఏ మినిస్ట్రీలో ఉన్నా కూడా మనం లెక్కప్ప చెప్పే వారంగా ఉన్నాం. దేవునికి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు, మనల్ని నడిపించే మెంటర్స్కి మనం లెక్కప్ప చెప్పే వారంగా మనం ఉండాలి. కాబట్టి దాని విషయంలో మనము ఖచ్చితంగా కరెక్ట్ వేలో, గాడ్స్ వేలో ఉండాలి. ఎలా పడితే అలా మనం మినిస్ట్రీలో ఉండడం అన్నది కాదని మనం ఈ పీటర్స్ మినిస్ట్రీలో మనం ఇక్కడ ఈ వచనాలను బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు దేవాలయంలో బోధిస్తున్నారని విన్నప్పుడు అక్కడే వీళ్ళందరూ కూడా కూడుకుంటారు. ధర్మశాస్త్రోపదేశకుడు అయినటువంటి గమలీయేలు ఇక్కడ ఎంటర్ అవుతాడు. మనం అక్కడ 34వ వచనంలో చూస్తాం. గమలీయేలు వచ్చి అక్కడ చెప్తారు ఏంటంటే, ఇట్లాంటి మనుషులు చాలా మంది వచ్చి చాలా బోధించారు, బట్ వాళ్ళు కనుమరుగు అయిపోయారు కూడా. ఒకవేళ వీరు కూడా అబద్ధమే బోధించినట్లయితే కనుమరుగు అవుతారు, కానీ ఒకవేళ వీరు నిజాన్నే బోధించినట్లయితే వీళ్ళు అభివృద్ధి పొందుతారు. కాబట్టి మీరు వారిని ఆటంకపరచకండి, దేవునితో మీరు యుద్ధానికి దిగకండి అని గమలీయేలు ఒక వార్నింగ్ ఇచ్చి వారిని విడిచిపెట్టండి అని చెప్పి అక్కడున్న ప్రధాన యాజకులకు వాళ్ళకి చెప్పి వెళ్తాడు. బట్ ఆయన మాట విన్నప్పటికీ కూడా అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, వారు అతని మాటను సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బోధింపకుండా ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. అంటే ఆయన గమలీయేలు మాటను కూడా వీళ్ళు పెట్టలేరు, నిర్లక్ష్య పెట్టారు. వీళ్ళు పెట్టి వాళ్ళు మళ్ళీ కొట్టి పంపించారు. అయినా కూడా వాళ్ళు దాన్ని లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమైన ఎంచబడి వారు సంతోషించు మహాసభ ఎదుటకు నుండి వెళ్ళిపోయారు. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుంటారు. సో వీళ్ళు అరెస్ట్ చేసినప్పటికీ, కొట్టినప్పటికీ వాళ్ళు ఏమాత్రం కూడా సంశయించలేదు. సో ఇక్కడ 6-7 అధ్యాయాల్ని స్టెఫెన్కి సంబంధించింది స్కిప్ చేస్తూ 8వ అధ్యాయంలో ఫిలిప్పు యాజ్ ఎవెంజలిస్ట్ గా ఫిలిప్పు అనేక సమరియలోకి, అంటే ఇక్కడ స్టెఫెన్ తర్వాత ఏం జరిగిందని అంటే డివిజన్ అయిపోయింది. యెరూషలేం నుండి చాలా మంది యూదా సమరయకు స్ప్రెడ్ అవ్వడము, సమరయలో ఫిలిప్పు అనేకులకి సువార్త ప్రకటించడము. ఆ తర్వాత అక్కడ వాళ్ళు పేతురు కొరకు, యోహాను కొరకు, అపొస్తలుల కొరకు ఎదురు చూడడం జరిగింది 17వ వచనంలో, 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందింది. సో పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు ఎదురు చూడడం, వీళ్ళకి సువార్త అందింది, కానీ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడడము. వీళ్ళు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందారు, కానీ వాళ్ళ పరిశుద్ధాత్మ రాలేదు. కానీ వీళ్ళు పేతురు, అపొస్తలులు వాళ్ళు అక్కడికి వెళ్ళి సమరయ ప్రాంతానికి వెళ్ళారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నమాట. వాళ్ళు యెరూషలేంని దాటి మినిస్ట్రీ ఎక్కడికి వెళ్ళిందంటే సమరయకు స్ప్రెడ్ అవ్వడం, మనం పీటర్ మినిస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం జరగడం. అయితే వారి కొరకు పరిశుద్ధాత్మ వారి మీద వచ్చినట్లుగా వారు ప్రార్థన చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడడము, అదన్నీ కూడా వాళ్ళు అక్కడ చూడడం జరిగింది. సమరయ, యూదా వీళ్ళందరూ కూడా జ్యూస్ కి సంబంధించినటువంటి వారిగానే మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అందులోనే ఒక వ్యక్తి పాయింట్ రాసిన సీమోను ఖండన అని చెప్పి. సో అదేంటనంటే, ఒక మాంత్రికుడు అక్కడ సీమోన్ అనే వ్యక్తి కూడా యేసుక్రీస్తు నామాన్ని విశ్వసిస్తున్నాను అక్కడికి వచ్చాడు, కానీ అపోస్తులు పరిశుద్ధాత్మని వాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు వచ్చింది, నాకు కూడా వరాన్ని ఇమ్మని ద్రవ్యాన్ని ఇచ్చినప్పుడు పేతురు దాన్ని ఖండిస్తాడు.
ద్రవ్యాన్ని ఖండించాడు. ఆయన మినిస్ట్రీలో ఆ ఆ, డబ్బుకు అమ్ముడు పోయేటట్టుగా ఆ పేతురు అక్కడ కనిపించినట్టు ఎక్కడ లేదు. సో దాన్ని ఖండించాడు ఆయన మినిస్ట్రీలో. అదేవిధంగా వాళ్ళని ఆ, సరిదిద్దాడు, మార్చుకోమని చెప్పాడు, లేదంటే దేవుడు క్షమించడని బెదిరించాడు. ఆ వ్యక్తి కూడా పశ్చాత్తాపడి నా కొరకు ప్రభువుని వేడుకోండి అని చెప్పి అడగడం కూడా అక్కడ జరుగుతూ ఉంది. మినిస్ట్రీస్ లో మనం దీన్ని చూస్తూ ఉంటాం. వేరియేషన్ చాలా మటుకు అందరి తప్పు చేయని వాళ్ళు కాదు, తప్పు చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని వాళ్ళు హెచ్చరించడం, ఖండించడం, డబ్బుకి ద్రవ్యానికి లోపడకపోవడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా 8వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనము సువార్త వ్యాప్తి అక్కడ జరగడం మొదలైంది. తర్వాత 9వ అధ్యాయంకి మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో కూడా సౌలుని గురించి ఉంటుంది. బట్ పేతురుని గురించి అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, ఆ తర్వాత యూదయ 32వ వచనంలో పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు, లుద్దాలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చును. అక్కడ పక్షవాయు కలిగిన 8 ఏళ్ల నుండి మంచం మీద పట్టి ఉండిన ఆయనయ్య అనే ఒక మనుషుని చూశాడు. ఆ వ్యక్తిని ఆయన స్వస్థపరచడం. లుద్దాయ నుండి యొప్పే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు తబిత అనే ఒక స్త్రీ అక్కడ చనిపోయి, అక్కడ ఏమని రాస్తుంటుందంటే, చనిపోయిన ఆ స్త్రీని సమాధి చేయడానికి ముందు స్నానం చేయించి శవానికి వాళ్ళు తీసుకెళ్లి గదిలో పెట్టారు అపోస్తులు వచ్చేంత వరకు. అంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ స్త్రీ చనిపోయిందని తెలుసు. తీసుకెళ్లి ఆ గదిలో పెట్టినప్పుడు పేతురు వచ్చి ఆ తబిత అనే స్త్రీని లెమ్మని అనగానే ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుంటుంది. నేను ఆ పిక్ అట్లా పెట్టాను, అక్కడ దొరికిన పిక్ని అక్కడ పెట్టాను. సో తబిత మరణం నుండి లేపడం 36 నుండి 43 వచనాలు మనం అక్కడ చూస్తాం. ఇది ఎంతగా వ్యాపించిందంటే ఈ 2 ప్రాంతాల్లో, ఈ 2 కూడా సమరయ యూదా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు. ఇది యూదా, ఐ థింక్ యూదాకి సంబంధించి, ఇంతకుముందు సమరయ అయిపోయింది, ఇది యూదాకి సంబంధించిన ప్రాంతాల్లో లుద్దలో ఇంకా అదేవిధంగా ఎప్పే ప్రాంతాల్లో చాలా ప్రభావితం చేసింది. ఎందుకంటే ఆల్రెడీ దాని పక్కన ఉన్న ఊరు లుద్దా అనే ఊరు పక్కనే ఉంటుంది. దాని తర్వాత ఎప్పే అనే ప్రాంతం ఇక్కడ ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ ప్రచారం అయినయని స్వస్థపరచడాన్ని బట్టి ఆ మినిస్ట్రీ అక్కడ నుండి యొప్పేకి స్ప్రెడ్ అవ్వడం, వాళ్ళ గురించి విని వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడం, అక్కడ వచ్చి తబితాని చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడంతో చాలా మంది యొప్పేలో ఉన్న వాళ్ళందరూ కూడా పేతురుని, ఆయన యొక్క మినిస్ట్రీని ఫాలో అవ్వడము, చాలా మంది విశ్వసించడం యేసుక్రీస్తుని ముందు, అదంతా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత బహుదినములు పేతురు ఆ మినిస్ట్రీ అంతా కూడా ఈ ఏరియాలో జరిగింది. అక్కడ రాయబడింది ఏంటంటే, చర్మకారుని యొద్ద పేతురు యొప్పేలో సీమోన్ అనే ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించారు. అంటే కొన్ని డేస్ అక్కడే స్పెండ్ చేశారు. వాళ్ళు స్పెండ్ చేసిన అన్ని రోజులు కూడా అక్కడ ప్రీచ్ చేయడము, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంది. అనేక మంది విశ్వసించడం, పేతురు యొక్క సేవ, మినిస్ట్రీ అక్కడ స్ప్రెడ్ అవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ నుండి ఇటలీ ప్రాంతం, అక్కడ నుండి కొద్దిగా ముందుకు వచ్చిన అటు సైడ్ ఉన్న ఏరియాలోనే రోమా ప్రభుత్వం అండర్లో ఉన్నప్పుడు ఒక రోమీయుడు సంబంధించినటువంటి వ్యక్తి పేరు కొర్నేలు. ఆయన ఒక అన్యుడు. అయితే పీటర్స్ మినిస్ట్రీలో 9 అధ్యాయాల్లో కూడా ఆయన తిరిగిన ప్రదేశాలను నేను కోట్ చేసుకుంటూ వచ్చాను. యెరూషలేము, యూదయ, సమరయ, అందులో ఉన్న చిన్న చిన్న ప్రతి ప్రాంతాన్ని పేతురు వెళ్తూ వచ్చాడు. పేతురు యొక్క మైండ్ సెట్ అంతా కూడా అక్కడ యూదులు, యూదా వాళ్ళు రక్షణ, యేసుక్రీస్తు యొక్క శిలువ సువార్త వారికి అందించాలి, వారందరూ రక్షణ పొందాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మినిస్ట్రీ వెళ్తుంది. ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటనంటే, 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు కొర్నేలు విషయంలో ఒక దర్శనం పేతురికి దర్శనం కలిగింది. అందులో అపవిత్రమైన వాటిని నేను తినను, భుజించను అని దేవుడికి వ్యతిరేకంగా చెప్పడం, ఆ దర్శన భావం ఏందో అని ఆలోచించుకునే లోపు అటువైపు కొర్నేలు కూడా దేవుడు దర్శించడం, దేవుని దూత దర్శించడం, మనుషుల్ని పేతురు దగ్గరకు పంపించడం, వారిని బట్టి కొర్నేలు ఇంటికి వెళ్తున్నప్పటి నుండి ఆయనలో ఒక సందేహం మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది అన్యజనుల ప్రదేశం, ఇక్కడికి ఎందుకు దేవుడు రమ్మంటున్నాడు అని ఒక ఆలోచనతో వచ్చాడు. అప్పుడు కొర్నేలు తనకు జరిగిన విషయాన్ని పేతురుతో చెప్పడం,
ఆయన పరిశుద్ధాత్మ దేవదూత ఆయన కనబడి ఇట్లా పేతురు ఏదైతే చెప్తారో ఆ సువార్తను విని రక్షణ పొందమని చెప్పడం వినడం బట్టి చాలా ఆశ్చర్యానికి పేతురు గురవుతాడు. అప్పటి వరకు పీటర్స్ మినిస్ట్రీలో అప్పటి వరకు ఆయనకి యూదా, సమరయ, ఇజ్రాయిల్ జనాంగము అన్న ఆలోచనే కానీ ఒక రోమిలు విగ్రహారాధికి సంబంధించిన వాళ్ళు, అన్యులకు సంబంధించిన వాళ్ళు, వీరికి కూడా రక్షణ ఎలా ఉంటుంది, ఎలా ఆమోదించబడుతుంది, వీరికి అసలు దేవుడే తెలియదు కదా, యేసుక్రీస్తుని గురించి సువార్త వీళ్ళకి చెప్పొచ్చా అన్న ఆలోచనతో వారికి చెప్పడం జరిగింది. చెప్పి వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ రావడంని బట్టి పేతురు షాక్కి గురయ్యారు, ఆశ్చర్యానికి గురైపోయారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ యూదుల మీదకే వస్తుంది, అన్యుల మీదకి రాదు అన్న భావనలో పేతురు ఉండే. ఆయన మినిస్ట్రీ కూడా అలాగే నడుస్తూ వచ్చింది. కానీ ఇక్కడ దాన్ని బ్రేక్ డౌన్ చేయడం జరిగింది, ఒక బ్రేక్ త్రూ అనమాట. పేతురు ఆశ్చర్యానికి గురైంది. పేతురు అన్యజనులకి సువార్త చెప్పడము, వారికి కూడా బ్యాప్టిజం ఇవ్వడము, వారి మీద కూడా హోలీ స్పిరిట్ రావడము, ఇదంతా కూడా పేతురు ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ వచ్చింది. తర్వాత వారికి యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పడం, అండ్ ఈ డిక్లేర్డ్ ఎ వర్డ్ టు ద వరల్డ్. నేను ఏమన్నా అంటే ఒక వర్డ్ని ప్రపంచానికి ఆయన ఒక వర్డ్ని డిక్లేర్ చేశారు. అది ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే 10వ అధ్యాయం 36వ వచనంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఈ పదము పేతురు వాడడం జరిగింది. ఆయన అందరికీ ప్రభువే, కేవలం యూదా, సమరయ వాళ్ళకే కాకుండా అన్యులకి కూడా ఆయన ప్రభువు. సో ఈ మినిస్ట్రీ ఇంకా విస్తరించబోతుంది అన్నదే ఆయనకి అర్థమవుతా వచ్చింది. అక్కడ నుండి అందుకు పేతురు 47వ వచనంలో ఉంటుంది, అందుకు పేతురు మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారందరికీ బాప్తిజం పొందవాలని ఆజ్ఞాపించి కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతను వేడుకోలేదు. అక్కడ నుండి వారు అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించి అపొస్తలులు యూదయ అందరిని సహోదరులు వినిరి. ఈ మాట యూదా, సమరయలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేతురు ఈ పని చేశాడని వాళ్ళు విన్నారు. ఈ మినిస్ట్రీలో వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటంటే, అన్యులకి నువ్వు ఎలా వెళ్ళి వాళ్ళకి బ్యాప్టిజం ఇస్తావు, నువ్వు ఎలా వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తావు అని కొన్ని ప్రశ్నలు ఆయన వేయడం జరిగింది. దానికి మీరు చూసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో ఉన్న ప్రతిదీ 11వ అధ్యాయంలో రిపీటెడ్గా ఉంటుంది. పేతురు వాళ్ళకి నాకు ఏ దర్శనం అయితే దేవుడు చూపించాడు, కొర్నేలింటికి వెళ్ళడము, అన్యజనుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడము, అదంతా కూడా ఆ సంఘములో తిరిగి జెరూసలేంకి వచ్చినప్పుడు అక్కడున్న సంఘంలో అంతా కూడా వివరంగా వాళ్ళందరికీ కూడా చెప్తారు. కొర్నేలు మీద పరిశుద్ధాత్మ రావడం అంటే దేవుడు అన్యజనులకు కూడా దారులు తెరిచాడని, వారిని కూడా సంఘంలో చేర్చుకోమని దేవుడు ఈ రీతిగా చూపిస్తున్నాడని, తిరిగి పేతురు ద్వారానే దాన్ని ప్రకటించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మినిస్ట్రీలో జరగడం మనం చూస్తూ ఉన్నాం. పేతురు నాయకత్వంలోనే పేతురు అన్యజనుల్ని కూడా మనం స్వీకరించాలి, ప్రోత్సహించాలి అన్నది దీన్ని బట్టి ఆరంభమైంది. అందుకే బహుశా కొర్నేలుని దేవుడు వాడుకొని పేతురుని పంపించి ఉంటారని అనిపిస్తూ వచ్చింది. ఇక్కడ కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, వారు మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచింది. వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 12వ అధ్యాయంలో పేతురుకి హేరోదు రాజు అరెస్ట్ చేయడం ఇక్కడ జరుగుతూ వస్తుంది. పేతురుని హేరోదు రాజు బంధించడం. సో ఇక్కడ నేను కొన్ని కోట్ చేసింది ఏంటంటే, యెరూషలేంలో ప్రకటిస్తున్నప్పుడు కొట్టడం జరిగింది, యూదయ సమరయంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆటంకాలు రావడం జరుగుతూ వచ్చింది, మళ్ళీ తిరిగి యెరూషలేంకి వచ్చినప్పుడు మళ్ళీ ఆటంకాలు వస్తున్నాయి, మళ్ళీ జైల్లో పెడుతున్నారు, మళ్ళీ కొడుతాను. అంటే ఇక్కడ ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ వర్సెస్ నేను చూస్తున్నప్పుడు ఒక పక్క దేవుని రాజ్యాన్ని కట్టడానికి పీటర్ మినిస్ట్రీ నడుస్తూ ఉంది, మరొక పక్క సాతాను దాన్ని డిస్టర్బ్ చేయడానికి కావాల్సిన ఆయుధాలన్నింటినీ తీసుకొని వస్తున్నట్టుగా కనిపిస్తూ వస్తుంది. బట్ స్టిల్ పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురుని ఆటంకపరచలేకపోయారు. హేరోదు తెలుసు కదా, హేరోదు ఎవరైతే బాప్తిజం ఇచ్చి యోహాను తలని తీశాడో, ఎవరైతే యేసు ప్రభుని చేంజ్ చేసుకొని తీసుకొని వచ్చినప్పుడు నా కొరకు ఏదైనా అద్భుతాలు చేస్తావా అని చెప్పి అడిగిన ఆ హేరోదు
పేతురు విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన లైఫ్ ఎండ్ అయింది అన్నట్టు మనకు తెలుసు. ఏ రోజు తర్వాత పురుగులు పడి చనిపోవడం, ప్రభు దూత అతన్ని మెత్తిందన్న విషయం తెలుసు. సో ఆయన చనిపోక మున్పు ఆయన్ని అరెస్ట్ చేయడము అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ పేతురు ఏమాత్రం కూడా టెన్షన్ లేకపోవడం జైల్లో, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అది అలవాటు అయిపోయింది పూర్తిగా. అంతకుముందు పేతురు జైల్లో వెళ్ళినప్పుడు దూత వచ్చి తీసుకెళ్లడం. సో అందుకని ఆయన అక్కడ ఏం చేస్తుంటాడంటే నిద్రపోతుంటాడు. జైల్లో వేసినా కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, కొంచెం బ్రష్ దొరికిందని చెప్పి. బట్ తర్వాత దేవదూత అక్కడికి రావడం, ఆయన్ని విడుదల చేయడం, ఆయన బయటికి నడుచుకుంటూ వరకు వెళ్ళడం, ఇదంతా ఆయన కలగంటున్నాను అనుకుంటాడు. బట్ రియల్ గా ఆయన తేరి చూసేసరికి అక్కడ దేవదూత మాయమైపోతుంది, ఈయన జైల్లో ఉండడు, బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఏదైతే ఒక వాళ్ళు మొదట ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటికి వాళ్ళు వెళ్తారు. అక్కడ వాళ్ళు డోర్ కొట్టినప్పుడు రోదే అనే ఒక చిన్న అమ్మాయి వచ్చి డోర్ తెరవడం, విశ్వసించడం, వీళ్ళు ఎవరైతే ఎడతెగక సంఘమంతా కూడా పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉండడం, దాన్ని బట్టి దేవదూత వచ్చి అక్కడ విడిపించబడడం, ఇదంతా సాక్ష్యం అక్కడ చెప్పడం, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎంతగానో మహిమపరచడం, తర్వాత హేరోదు చనిపోవడం, ఇదంతా కూడా మినిస్ట్రీలో పవర్ చూపిస్తా వస్తుంది. ఇక్కడ పేతురు హోలీ స్పిరిట్ ఒక పవరు, సంఘం యొక్క ఐక్యత, సంఘ ప్రార్థనకున్న శక్తిని చూపిస్తూ ఉంటుంది. అంటే మనలో ఉన్న ఒక వ్యక్తి, మనమందరం ఒక మినిస్ట్రీలో ఉన్నప్పుడు మనలో ఉన్న ఒక వ్యక్తి బంధింపబడి చెరసాల్లో ఉంటున్నప్పుడు మన పనుల్లో మనం ఉండకుండా సంఘమంతా ఐక్యంగా అత్యాశక్తితో, అక్కడ ఉన్న వాడు ఏంటంటే అత్యాశక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు అద్భుతం చేస్తాడని. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిజంగా తన దూతను పంపించి విడుదల చేసి తీసుకురావడం అనేది పీటర్స్ మినిస్ట్రీ నుండి మనం నేర్చుకోదగినటువంటి విషయం. సో మనకి ఎప్పుడైనా ఆటంకాలు వచ్చినప్పుడు, ఎదురు వచ్చినప్పుడు, మనం సంఘంగా కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడనడానికి పీటర్స్ మినిస్ట్రీ మనకి తోడ్పడతా ఉంది. దేవుని శక్తి ఏంటన్నది ఇక్కడ తెలియబడతా ఉంది. ఆ అద్భుతాన్ని బట్టి అక్కడ అందరికి వివరిస్తాడు. దాన్ని బట్టి దేవుని శక్తి పేతురు సేవను ఎలా కాపాడుతుంది, అతని పైన ఎలా కొనసాగుతా ఉంది. సో దేవుడు ఒకవైపు పేతురు మినిస్ట్రీని బట్టి నడిపిస్తూ ఉండడం, శాతాను ఒకవైపు వారి యొక్క అనుచరులను బట్టి దాన్ని ఆటంకపరచడం, ఇదంతా ఒక యుద్ధంగా కనిపిస్తూ ఉంది. మినిస్ట్రీ అనేది ఒక యుద్ధం అనే చెప్పొచ్చు. అది పీటర్స్ మినిస్ట్రీని ఆధారం చేసుకున్నాం వెళ్ళినట్లయితే. ఆ తర్వాత సౌలు ఈ 13-14 ఉండడంని బట్టి 15వ అధ్యాయంలో కొంత భాగం పేతురు యొక్క మినిస్ట్రీలో కొన్ని భాగాలు మనం అక్కడ చూసుకోవచ్చు. ప్రత్యేకంగా అక్కడ అన్యజనుల విషయంలో తర్కవాదం జరుగుతూ వచ్చింది. సౌలు అప్పటికి అపోస్తుల సహాయం కొరకు వస్తాడు. ఎందుకంటే సౌలు ఒక పక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక కొలిషన్ ఏర్పడతా ఉంటుంది, ఒక వాగ్వాదం ఏర్పడతా ఉంటుంది. ఒక పక్క పౌల్ మినిస్ట్రీకి పీటర్స్ మినిస్ట్రీకి ఏందనంటే అన్యజనుల విషయంలో, అన్యజనులు మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ వాళ్ళు సున్నతి చేయించుకోవాలి, అది మన ఆచారం, యూద ఆచారం. వాళ్ళు సున్నతి చేయించుకొని మన మతంలోనికి వస్తే ఆ తర్వాత వాళ్ళు క్రీస్తుని అంగీకరించాలి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఇక్కడ పౌల్ మినిస్ట్రీ. దీనికి పౌలు డిపెండ్ అయింది పేతురు మీద. పేతురు చెబితేనే వాళ్ళు వింటారు, లేకపోతే వినరు. సో పౌలు మినిస్ట్రీకి గేట్స్ ఓపెన్ చేయడానికి, అంటే ఆటంకాలు రాకుండా, యూదుల వద్ద నుండి ఆటంకాలు రాకుండా ఉండడానికి పౌలు ఒక డేరింగ్ డెసిషన్ పేతురు ఒక డేరింగ్ డెసిషన్ చెప్పాలి అన్న కోరుకొని అపోస్తుల్ని కలవడం జరిగింది. పౌలు వెంటనే అక్కడికి యెరూషలేంకి రావడం, అక్కడ జరగడం, అది మనం 15వ అధ్యాయంలో మనం చదివితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు 6వ వచనం, 15-6వ వచనం, అప్పుడు అపోస్తులు పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించుటకు కూడి వచ్చి బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా, ఈ వర్డ్ పేతురు ద్వారా జరిగించాలి, ఇక్కడ జరిగించడం కొరకే కొర్నేలు సంఘటనని దేవుడు అక్కడ, అంటే మినిస్ట్రీని చూడండి, పౌల్ మినిస్ట్రీ వేరే, ఇక్కడ పీటర్ మినిస్ట్రీ వేరే వేరేగా నడుస్తున్నప్పటికీ ఒకరి మీద ఒకరికి ఇంటర్ డిపెండెన్స్ కనిపిస్తూ ఉంది. ఇంకోటి అక్కడ కూడా మనం చూసుకుంటున్నాం, ఇది యూదయ సమరయకి డివైడ్ అవ్వడానికి స్టెఫెన్ మినిస్ట్రీ హెల్ప్ అవ్వడం, పీటర్ మినిస్ట్రీ అక్కడ నుండి మూవ్ అవ్వడము, అట్ ది సేమ్ టైం మళ్ళా యూదయ సమరయ అక్కడ స్ప్రెడ్ అవ్వడం, మళ్ళీ స్టిఫెన్ తర్వాత పేరు నాకు ఫిలిప్పు
ఫిలిపు ఎవాంజలిజల్గా సువార్త చెప్పుకొని వెళ్ళిపోవడం, ఆయన వెనకాల అపోస్తులు వచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయడం, బ్యాప్టిజం ఇవ్వడం, ఇదంతా కూడా ఇంటర్ డిపెండెన్స్ మినిస్ట్రీ కింద కనిపిస్తూ వస్తుంది మనకి. తర్వాత పేతురు అక్కడ చెప్పిన మాట, ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడ పేతురు చెప్పిన మాట ఏంటంటే, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చింది. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. ఈ మాట తర్వాత పీటర్ మినిస్ట్రీకి ఈజీ అయింది, లేకపోతే యూదులు ఆటంకపరిచేవాళ్ళు ప్రతిసారి. ఎందుకంటే పౌల్ మినిస్ట్రీకి ఈజీ అయింది, ఎందుకంటే పౌల్ మినిస్ట్రీలో చాలా మంది యూదులు ఉన్నారు, వాళ్ళు ఆటంకపరుస్తూ వచ్చేవాళ్ళు. సో పేతురు లీడ్ కాబట్టి పేతురు ఒక మాట చెప్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం, మేము కూడా ఇంకా అన్యులకి కూడా సువార్త ప్రకటించాం. ఎందుకంటే పౌల్కే కదా అన్యుల విషయంలో ఎక్కువగా మినిస్ట్రీలో అక్కడ ఉంది. సో దానికి పిల్లర్గా, దానికి ఆజ్యం పోసినట్టుగా పేతురు ద్వారాలు తెరవడం, యూదులందరినీ ఒప్పించడం జరిగింది. దాన్ని బట్టి పౌల్ మినిస్ట్రీ ఇంకా ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది నా మినిస్ట్రీ కదా, నేను చేస్తున్న మినిస్ట్రీ, నేను వాళ్ళకి హెల్ప్ చేయడం కొరకు నేను ప్రత్యేకంగా టైం స్పెండ్ చేసి వాళ్ళకున్న సమస్యలను నేను ఎందుకు తీర్చాలి, వాళ్ళ మినిస్ట్రీకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఇట్లా కొన్ని ఉంటాయి, ఒక్కొక్క మినిస్ట్రీస్లో ఒక్కొక్క ఉంటాయి. కానీ ఇక్కడ పౌలు కానీ పేతురు విషయంలో కానీ మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, వాళ్ళు దేవుని రాజ్యము కట్టాలన్న ఆలోచన ఉంది, కానీ నా మినిస్ట్రీ పెరగాలి, పౌలు మినిస్ట్రీ తగ్గిపోవాలి, లేదా బర్నబా మినిస్ట్రీ తగ్గాలి, నేనే పేతుర్ని, నేను అన్ని. ఒకప్పుడు ఉండే పేతురికి ఈ థాట్, అందరికన్నా నేనే ముందుండాలి, అందరూ నన్నే గణపరచాలి, యేసుప్రభు తర్వాత నేనే అన్న ఆలోచనతో ఉన్న పేతురు ఇక్కడ ఈ విషయానికి వచ్చినప్పుడు పౌల్కి హెల్ప్ చేసినట్టుగా, పౌల్ మినిస్ట్రీకి దోహదపడినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆలోచనలో, ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలు ఏవి పనిచేయవు, హెల్ప్ఫుల్గా ఉంటారు. సో మనం కూడా ఒక మినిస్ట్రీలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని రాజ్యము, దేవుని నీతి విస్తరించడానికే ఆలోచించాలి. ఇతర మినిస్ట్రీస్కి కూడా మనం హెల్ప్ఫుల్గా ఉండాలి, కానీ ఆటంకపరిచేలా ఉండాలి. మనల్ని బట్టి వాళ్ళ మినిస్ట్రీ ముందుకు వెళ్తుంది అని అంటే మన వంతు మన సాయం చేసేలాగా మనం పేతురు మినిస్ట్రీని బట్టి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు దీన్ని బట్టి. సో దాన్ని బట్టి అతని సాక్ష్యము నిర్ణయాన్ని ఎంతగానో ప్రభావితం చేయడం జరిగింది. దాని ఫలితంగా పేతురు యొక్క సాక్ష్యం అన్యజనుల సువార్త స్వేచ్ఛను నిర్ధారిస్తుంది. సో పేతురు యొక్క ముగింపులో నేను కొన్ని విషయాలని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రాముఖ్యంగా ఆదర్శంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయాలను, పేతురుకు ఉన్న విశ్వాసము, పేతురుకు ఉన్న ధైర్యము, పేతురు దేవుని చిత్తానికి లోబడే విషయం, ఇవన్నీ కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ పేతురు మినిస్ట్రీ ద్వారా. రెండవదిగా సువార్త వ్యాప్తి, అన్యజనులకు సువార్త విస్తరణకు పేతురు పర్మిషన్ ఇవ్వడం, పేతురు వాళ్ళని ఒప్పింపజేయడము, ఆయన ఇనిషియేట్ చేయడం మనం చూసాం. పేతురులో నాయకత్వ లక్షణాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం, ధైర్యమైన ప్రకటన మరియు అద్భుతాలైన చేయడం. సో దీని నాయకత్వ లక్షణాలు ఏంటని అంటే రెస్పాన్సిబిలిటీస్, మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, మనం ఏ మినిస్ట్రీలో ఉంటున్నామో ఆ మినిస్ట్రీలో మనం ఒక లీడ్ తీసుకోవాలి. ఒక్కోసారి ఆ లీడ్ చేయకపోయినా కూడా మనమే ఇనిషియేట్గా లీడ్ తీసుకొని ఆ విషయంలో ముందుండాలన్నది పీటర్స్ మినిస్ట్రీలో మనం నేర్చుకోదగినటువంటి అంశం. నాలుగవదిగా పునాది, క్రైస్తవ సంఘ స్థాపనకు పునాది వేసింది పేతురు అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొదట్లో మనం చెప్పినట్లు పేతురు ఒక కేవలం నేను చెప్పినట్టు కఠినమైన ఆవేశపూరితమైన మాటలు, సందేహము, ఒక బలహీనుడు. కానీ దేవుడు ఇంత గొప్పగా పేతురుని వాడుకుంటాడని యేసుప్రభు ఎప్పుడైతే పీటర్ని ఎన్కౌంటర్ చేస్తాడు, స్టార్టింగ్ చేపల బట్ట దగ్గర ఎన్కౌంటర్ చేసినప్పుడు ఒక మాట అంటాడు, ఏంటంటే ఇక్కడ నుండి నువ్వు సీమోను కాదు పేతురు అనగా రాయి, కేఫా అనబడదు అని చెప్పినప్పుడు పేతురుకి బహుశా నేను రాయి లాంటి వాడిని కాదు కదా, దుమ్ము ధూళి లాంటి వాడిని, బలహీనుని కదా నేను అనుకొని, బలహీనునికి కదల్చబడని రాయి అనే పేరుని ఎందుకు ఇచ్చాడు యేసుప్రభు అని ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుద్ది. ఎందుకంటే పేతురు నిజంగా కదల్చబడని రాయి లాగా, ఒక సంఘానికి మూల రాయిగా, సంఘానికి
మొదటి రాయిగా పేతురు నిలబెట్టుకున్నాడు. సో సంఘం నీ మీద కట్టబడుతుంది అని యేసుప్రభు చెప్పిన మాట, దాని అర్థం ఏంటంటే పేతురు లాంటి స్వభావం కలిగిన మనలాంటి ఎలాంటి బలహీనతలైన, నిజం చెప్పాలంటే పేతురు కన్నా బలమైన వాళ్ళమే మనం అందరం చెప్పాలంటే. పేతురు మనకన్నా చాలా బలహీనుడు. అలాంటి వ్యక్తి మీదనే సంఘ ఆరంభాన్ని దేవుడు ఆరంభించాడంటే మనము పేతురు కన్నా కొన్ని విషయాల్లో మంచిగా ఉన్నాము అని మనం అనుకుంటే, మరి మనము సబ్మిట్ చేసుకుంటే హోలీ స్పిరిట్కి ఇంకెంత గొప్పగా మన మినిస్ట్రీని దేవుడు దీవించవచ్చు. ఆయనకున్న ధైర్యము, ఆయనకున్న పరిశుద్ధాత్మ అద్భుతాలు, ఇవన్నీ కూడా సంఘంగా ఒక మినిస్ట్రీగా మనం నడిపోయే దాంట్లో మనం అందరం నేర్చుకోవాల్సింది. దేవుని శక్తి మీద ఆధారపడడం, ప్రార్థన ద్వారా ఆయన ఆయన నాకు హోలీ స్పిరిట్ ఉంది కదా అని ఒక్కడే కాకుండా ఆయన సంఘానికి నేర్పించింది ఏంటంటే, నేను ఎప్పుడైనా పట్టుబడినా మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన సహాయం కోరుకోవడం. జైల్లో ఉండి ఆయన నిద్రించడానికి కారణం ఏంటంటే సంఘం ఆయన కొరకు అత్యాశక్తిగా ప్రార్థన చేయడం అనే నమ్మకం, ఆ విశ్వాసం ఉండడం. మనం కూడా సంఘాన్ని నడిపించే విషయంలో అలా ఉండాలి. ప్రార్థనలో మనం నడిపించాలి చాలా మందిని అనడం. నాయకత్వం మరియు ఐక్యత, సంఘ ఐక్యత అనేది మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాం. పౌల్స్ మినిస్ట్రీస్లో నేను అంతగా చెప్పబడతలేను, బట్ అక్కడ కొన్ని వేరియేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఐక్యత ఉండకపోవడం, మరీ పౌలు చెప్పడం ఐక్యంగా ఉండండి అని చెప్పి. కానీ పేతురు విషయంలో ఐక్యత లేకపోతే మరణించారనే విషయాలని మనం ఇక్కడ చూడడం జరిగింది, అననీయ సఫీరా విషయంలో. సో ఆదిమ సంఘంలో ఇక్కడ ఉన్నంత ఐక్యత మరెక్కడ లేదు. అంత గొప్ప ఐక్యత పీటర్స్ మినిస్ట్రీలో మనం చూడడం జరిగింది. సార్వత్రిక సువార్త ప్రకటించడం, ఇదంతా కూడా ఇక్కడ జరుగుతూ వచ్చింది. సో సువార్త వ్యాప్తి, అన్యజనులకు వ్యాప్తి చెందడం, దేవుని రక్షణ, సంఘంలోని ఐక్యత, ఇవన్నీ కూడా ప్రోత్సహించదండి. ఇవన్నీ కూడా మనము చూసాం, ముఖ్య పాఠాలుగా మనం చూస్తూ వచ్చినాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ మై సెషన్. దానికన్నా ముందు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీటర్స్ మినిస్ట్రీ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ నుండి. అయితే నేను దీని గురించి సేకరిస్తున్నప్పుడు కొన్ని హిస్టారికల్ ఎవిడెన్స్ ద్వారా కొన్ని నాకు దొరికాయి. వాటిని నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్, మళ్ళీ చెప్తానే బైబుల్లో లేదు, కేవలం కొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ ద్వారా ఆఫ్టర్ బైబిల్ క్రియేషన్ తర్వాత జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, చివరిలో రోమీలు, నీరో చక్రవర్తి పేతురు మినిస్ట్రీ ఎండింగ్లో ఏం జరిగిందన్నది. సో ఆయన్ని ఒక చెరసాల్లో కింద బంధించడం, దానిపైనే పౌల్ని బంధించడం మనందరికీ తెలిసిన విషయం ఇది. సో అట్ ఏ టైం ఇద్దరికి ఒకే రోజు చంపేయాలనే డెసిషన్ తీసుకోవడం, అటు పక్క పౌల్ని తల తీసేసినట్టుగా చంపేసేసి ఇటు ఈయనని సిలువేసి చంపేయాలన్నట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం. అయితే ఇక్కడ ఒక చిన్న హిస్టారికల్ ఎవిడెన్సెస్ ద్వారా చెప్పబడుతున్న ఒక విషయాన్ని నేను కోట్ చేయాలని నాకు అనిపించింది. పేతురు చివరి క్షణాల్లో ఆయన చనిపోయే ముందు ఆయన అనేక మందికి జైల్లో కూడా బ్యాప్టిజం ఇచ్చినట్టుగా ఆ జైల్లో కొంతమంది పేర్లు ఉండడం హిస్టారికల్ ఎవిడెన్స్లో ఉన్నాయి. అయితే అది ఎఫిషియన్స్ టైంలో అది బయటపడింది అనమాట. ఆ ఎఫిషియన్స్ చర్చ్ ఎక్కడుందని బయట పెట్టినప్పుడు ఆ హిస్టారికల్లో అది ఎవిడెన్స్కి వచ్చింది. అయితే అందులో ఒక రోమియుడు కూడా రక్షణ పొందడం. ఆ రోమియుడు చెప్పిన మాట ఏంటంటే, పేతుర్ని, నేను నీ చెరసాల నుండి తప్పిస్తా, నువ్వు పారిపో, నువ్వు ఇంకా దేవుని పరిచర్య చేయాలన్నప్పుడు పేతురు దాన్ని నమ్ముతాడు. నమ్మి నేను ఇంకా బహుశా దేవుని పరిచర్య చేయాల్సింది ఉందేమో, అందుకే దేవుడు ఈ విధంగా తప్పించాడేమో అని చెప్పి ఆ రోమియుడి మాట విని ఆ చెరసాల నుండి బయటికి వెళ్ళి అక్కడ నుండి పారిపోతూ ఉండడం, రోమా నుండి పారిపోతూ ఉండడం చూస్తాం. అలా పారిపోతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు స్వయంగా ఆయనకి ఎన్కౌంటర్ అవ్వడం. అప్పుడు ఆయన పలికిన మాట డొమిని కువా వాదిస్, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అంటే డొమిని కువా వాదిస్ అని ఆ భాషలో ఆయన పలకడం. అక్కడ ఆ ప్రదేశంలో ఆ పేరు కూడా ఉండడం హిస్టారికల్లో చూడడం జరిగింది. సో పేతుర్ని అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నేను రోమాలకు వెళ్ళి మళ్ళీ నేను సిలువ వేసి చావడానికి సిద్ధంగా ఉన్నానని యేసు ప్రభు పేతురుతో చెప్పడాన్ని బట్టి పేతురు అక్కడ పారిపోవడాన్ని బట్టి పశ్చాత్తాపడి మళ్ళా తనలో ఆ క్వాలిటీ రావడాన్ని బట్టి చివరి హతసాక్షిగా, మరియు చివరి రోజుల్లో ఆయన మళ్ళీ ఆ వర్డ్స్ నేను కోట్ చేస్తున్నాను, నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు ఎంతో పరిచర్య చేస్తావు నా కొరకు, చివరిగా వెళ్తున్నప్పుడు నిన్ను మోసుకొని వెళ్తారు నిన్ను అని చెప్పిన ఆ మాటలు నెరవేర్చబడడం కొరకు బహుశా ఆయన వెనక్కి తీసుకురావడం బట్టి ఆయన తిరిగి ప్రయాణమై రోమాకి వెళ్ళి అక్కడ వారి చేత మళ్ళీ అరెస్ట్ అయిపోయి యేసు ప్రభులా సిలువ వేయడానికి నాకు అర్హత లేదని
రివర్స్ లో సిలువ వేయించుకొని ఆయన అక్కడ మరణించినట్టుగా పీటర్స్ మినిస్ట్రీ దాంతో ఎండ్ అయినట్టుగా అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ ప్లేస్ నే ఇక్కడ సెయింట్ పీటర్స్ బెసిలికా చర్చ్ గా అక్కడ మన ఇమేజ్ లో చూపిస్తున్నట్టుగా బెసిలికా చర్చ్, పీటర్స్ బెసిలికా చర్చ్ అని ఉంది. అందుకే ఈ చర్చ్ ముందర ఉన్న ఈ సిలువ ఆకారము ఎట్లయితే క్రాస్ ఉంటుందో కింద కూడా క్రాస్ ఉంటుంది, రివర్స్ లో కూడా క్రాస్ ఉంటుంది. ఇదేంటంటే పీటర్ ఇక్కడే రివర్స్ లో క్రాస్ చేసి చనిపోయినట్టుగా ఆ చర్చ్ ఇప్పటికి అక్కడ రోమా పరిపాలించిన ప్రాంతం, నీరో చక్రవర్తి పరిపాలించిన ఆ ప్రాంతంలో హిస్టారికల్ ఎవిడెన్స్ లో ఉంది. ఇది ఎంతవరకు నిజం అబద్ధం మనకు తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో, ఇది ఎందుకు చెప్పానంటే కొన్ని సందర్భాల్లో మనం రక్షణ పొంది కూడా పేతురు యొక్క బలహీనత స్వభావం లాగానే బహుశా మనం కూడా కొన్ని విషయాల్లో దేవుని కొరకు ధైర్యంగా ముందడుగు వేసే విషయంలో భయపడి వెనకడుగు వేసే పరిస్థితులు రావచ్చేమో. బట్ దేవుడు దాన్ని మనం బలపరుస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ డైరెక్ట్ యేసు ప్రభు వచ్చాడా లేడా అన్నది మనకి ఎవిడెన్స్ లేదు, బట్ దేవుడు మనకి బయలుపరుస్తాడు వాక్యం ద్వారా కానీ, మిగతా పాస్టర్స్ ద్వారా కానీ, దేవుడు దర్శనాల ద్వారా కానీ మనకి బయలుపరిచి తిరిగి మనల్ని ధైర్యపరిచి ఆయన కొరకు వీలైతే అతసాక్షి కూడా చనిపోయేంత వరకు కూడా దేవుడు మనకి తోడై ఉంటాడని ఈ స్టోరీని బట్టి నేను అర్థం చేసుకుంటూ వచ్చాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీటర్స్ మినిస్ట్రీ, వాట్ ఐ గ్యాదర్డ్. మేబీ నేను కొన్ని మిస్ చేసి ఉండవచ్చు టైం దొరకక, బట్ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు explain to all. Thank you. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎంత చక్కగా 10 నిమిషాలు మాకు వివరించినందుకన్నా. చంటి జస్ట్ ఆస్కింగ్, ఎక్కడ ఏమి డిస్టర్బ్ అవ్వలే కదా? ఇమేజెస్ అన్నీ వచ్చాయా? వచ్చాయన్న. ఎస్ అన్న, 1 by 1 క్లియర్గా వచ్చాయన్న. థ్యాంక్ యూ.